తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భచాప తాడుకు ఊరేగింపు నిర్వహించారు. తితిదే అటవీ విభాగం కార్యాలయం నుంచి డిఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప తాడును ఉంచారు. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5:43 నుండి 6:15 వరకు మీన లగ్నంలో నిర్వహించనున్న ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. क्षेमोदयोगे वरन्नो यूयं पाद स्वस्तिभिः सदानः वास्तोष्पदे विश्वारूपाण्यवसन् లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.